హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ సిద్ధిలగుట్ట సిద్ధేశ్వర ఆలయం గురించి చెప్పబోతున్నాను. మేము రీసెంట్గా సిద్ధిలగుట్టకైతే వెళ్ళాము. మేము శంషాబాద్లో ఉన్నప్పుడు ప్రతి సోమవారము పండుగలకు వెళ్ళే వాళ్ళము, ఆ శివయ్యని దర్శించుకునే వాళ్ళము. ఇప్పుడు మేమైతే సికింద్రాబాద్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి వెళ్ళక చాలా రోజులైందని రీసెంట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో నేనైతే మీకోసం ఈ వీడియో అయితే తీసుకొచ్చాను, మీకు చూపిద్దామని. చుట్టూ అంతా కొండ ఉంటుంది, కొండ పైన శివయ్య అయితే ఉంటాడు. ఈ టెంపుల్ కొండ పైన ఉంటుంది, చుట్టూ పచ్చని చెట్లతో చాలా సినిమాలు షూటింగ్ అయితే జరిగాయి. టెంపుల్ ఒక మూవీ నుంచి చాలా ఫేమస్ అయింది. ఆ మూవీ వచ్చేసి జయం మూవీ. ఆ మూవీ చాలా ఫేమస్ అయింది. ఆ మూవీ నుంచి ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ టెంపుల్కి చాలా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఫెస్టివల్స్కి అయితే చెప్పొద్దు, చాలా ఫెస్టివల్స్కి అయితే అస్సలు రావద్దండి ఈ టెంపుల్కి. ఇక్కడ ప్రతి శివరాత్రికి జాతర అయితే జరుగుతుంది, చాలా పబ్లిక్ ఉంటారు. మనకి బయట నుంచి క్యూ లైన్ ఉంటుంది. పైన శివయ్య అయితే పైన కొండ పైన ఉంటాడు. స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళాలి. టైంలో కాకుండా నార్మల్గా వచ్చి శివయ్యకి అభిషేకం చేసి శివయ్యని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి, ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. సో శివయ్యని అయితే దర్శించుకున్నాం మేమైతే, చాలా బాగా జరిగింది దర్శనం. సో టెంపుల్ మొత్తం చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. చాలా ప్రశాంతంగా వాతావరణం చాలా బాగా ఉంటుంది టెంపుల్లో మాత్రం. చుట్టూ పచ్చని చెట్లు, కొండ, పాలరాతి కొండ ఉంటుంది మొత్తం. చూస్తున్నారు కదా, మొత్తం పచ్చని చెట్లు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అక్కడ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి, ఇదంతా మార్బుల్ పాలరాతి కొండ అని చెప్పాను కదా, ఇదే. వర్షం పడి వాటర్కి అలా బ్లాక్ అయిపోయింది, కానీ ఇది మాత్రం మార్బుల్ తెల్లగా ఉంటుంది. సో జయం మూవీలో హీరో హీరోయిన్ కలుసుకుంటారు కదా, ఆ స్పాట్ ఇదే అండి. బయట మనకైతే శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇది కూడా మార్బుల్తోనే చేశారు, కానీ అందరూ పూజలు చేసి అలా అయిపోయింది విగ్రహం అయితే. చాలా నమ్మకమైన ఆలయం సిద్ధిలగుట్ట సిద్ధేశ్వర ఆలయము. భక్తులైతే వాళ్ళ కోరికలు కోరుతూ శివుడికి అభిషేకం చేస్తూ వాళ్ళ కోరికలు అయితే తీర్చుకుంటారు. కూడా తప్పకుండా ఈ టెంపుల్కి అయితే విజిట్ అవ్వండి. ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.